జూలై నెల పూర్తిగా వస్తున్న తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురవడం లేదు. మే నెల చివరి వారంలోనే తెలుగు రాష్ట్రాలకు రావాల్సిన నైరుతి రుతుపవనాలు ఇంకా రావడం లేదు. ఈ ఏడాది ఇప్పటిదాకా 30% లోటు వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. వర్షపాతం తక్కువగా నమోదు కానున్న నేపథ్యంలో రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా పట్టణాల్లో ఉండే ప్రజలు ఎలాంటి నియమాలు పాటించాలి? ఎలినినో ఎఫెక్ట్ కారణంగా తాగునీటిపైన ఏమన్నా ప్రభావం పడే ఛాన్స్ ఉందా? చూద్దాం. తెలుగు రాష్ట్రాల రైతులు ఆకాశం వైపు దిగులుగా చూస్తున్నారు. వర్షాలు కురిస్తే విత్తనాలు వేసుకుందాము అని భావిస్తున్న రైతులకు వాతావరణ శాఖ బిగ్ షాక్ ఇచ్చింది. ఏడాది ఆశించినంత స్థాయిలో వర్షాలు కురవని హెచ్చరించింది. ప్రతి ఏటా కురిసే వర్షాలతో పోలిస్తే ఈ ఏడాది 50% లోటు వర్షపాతం ఉందని తెలిపింది. జూన్ జూలై నెలలో కురవాల్సిన వర్షపాతాన్ని గమనిస్తే ఇప్పటికే 30% లోటు వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ నిపుణులు సూచిస్తున్నారు. పసిఫిక్ మహాసముద్రంలో బలపడుతున్న ఎలినినో ప్రభావం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో తాగునీటిపైన కూడా ఖచ్చితంగా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని అధికారులు సూచిస్తున్నారు. నైరుతి రుతుపవనాలు బలహీనపడ్డం, జూలై నెలలో దాదాపు 30% వరకు వర్షపాతం లోటు నమోదు కావడం వల్ల జలాశయాల్లో నీటి మట్టాలు పడిపోయి డెత్ స్టోరేజీని చేరుకుంటున్నాయి. దీనివల్ల రాబోయే రోజుల్లో భూగర్భ జలాలు భారీగా తగ్గిపోవడం, నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లో తీవ్ర తాగునీటి కొరత ఏర్పడే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ పాటికి భారీ వర్షాలు కురిసి వరద నీటిలో కలకల్లాడాల్సిన 2 తెలుగు రాష్ట్రాల్లోని నదులు నీళ్లు లేక బోసిపోతున్నాయి. గోదావరి నది మినహాయిస్తే మిగతా అన్ని నదుల్లో కూడా నీళ్లు లేక వెలవెలబోతున్నాయి. వర్షపాతం తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు చాలా జాగ్రత్తగా ఉండాలని వాతావరణ నిపుణులు, అగ్రికల్చర్ సైంటిస్టులు సూచిస్తున్నారు. నీరు అధికంగా అవసరమయ్యే పంటలు, వరి, పత్తి వంటి పంటలకు ప్రత్యామ్నాయంగా తక్కువ నీటితో పండే మొక్కజొన్న, జొన్న, సజ్జలు, రాగులు, కందులు, పెసర్లు, మినుములు లేదా ఆరుతడి కూరగాయల పంటలను సాగు చేయాలని సూచనలు చేశారు. ఒకవేళ వరి సాగు చేయాలనుకునే రైతులు తక్కువ రోజుల్లోనే దిగుబడినిచ్చే వరి రకాలను ఎంచుకోవడం మంచిదని తెలిపారు. నీటి వృధాను అరికట్టడానికి డ్రిప్ లేదా స్ప్రింక్లర్ల పద్ధతి ఉపయోగిస్తే తక్కువ నీటిని వినియోగంతోనే పంటలను పండించుకోవచ్చని వారు తెలిపారు. పొలంలో తేమ ఆరిపోకుండా ఉండడానికి పంట వ్యర్థాలతో మల్చింగ్ చేయాలని కూడా అగ్రికల్చర్ నిపుణులు రైతులకు సూచిస్తున్నారు. వాతావరణ శాఖ సూచనలను ఎప్పటికప్పుడు గమనిస్తూ తగినంత తేమ లేదా వర్ష సూచన ఉన్నప్పుడే విత్తనాలు వేసుకోవాలని తెలిపారు. లేదంటే విత్తనాలు మొలకెత్తక రైతులు నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ ఎలినినో ఎఫెక్ట్ కారణంగా రైతులకే కాక పట్టణాలు, నగరాల్లో ఉండే ప్రజలు కూడా ఏడాది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని నీటి బోర్డు అధికారులు తెలిపారు. పట్టణాల్లో ఉండే ప్రజలకు తాగునీటిపైన తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉన్నట్లు వారు సూచించారు. అందుకే తాగునీటిని ఇల్లు కడగడానికి, వాహనాలు కడగడానికి, గార్డెనింగ్కు ఉపయోగించకూడదని మున్సిపల్ శాఖ అధికారులు తెలిపారు. వంటగదిలో కూరగాయలు కడిగిన నీటిని, ఆర్ఓ ఫిల్టర్ల నుంచి వృధాగా వచ్చే నీటిని మొక్కలకు లేదా వాష్రూమ్లకు ఉపయోగించుకొని సూచనలు చేశారు. ఈ ఏడాది తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆ కురిసే కొద్దిపాటి వర్షాన్నైనా వృధా చేయకుండా ఇళ్లలో ఉన్న ఇంకుడు గుంతల ద్వారా భూగర్భంలోకి పంపించాలని అధికారులు తెలిపారు. అంతేకాకుండా ఇళ్లలోని కుళాయిలు, పైప్ లైన్లలో ఉండే లీకేజీలను వెంటనే గుర్తించి మరమ్మతులు చేయించుకోవాలని సూచించారు. శీతాకాలంలో, ఎండాకాలంలో నీటి కొరత పెరిగే అవకాశం ఉన్నందున అపార్ట్మెంట్లు, కాలనీలో ముందస్తుగానే నీటి వాడకం పైన పరిమితులు విధించుకోవాలని తెలిపారు. ప్రస్తుత కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ ప్రభుత్వాలు ఇప్పటికే ప్రత్యామ్నాయ ప్రణాళికలతో అధికారులను అప్రమత్తం చేశాయి. వాతావరణ శాఖ తాజా నివేదికల ప్రకారం జూలై చివరి వారంలో రుతుపవనాలు మళ్లీ కొంత పుంజుకునే అవకాశం ఉన్నందున అప్పటి వరకు నీటిని గరిష్టంగా పొదుపు చేయడం ఎంతో అవసరమని ప్రభుత్వాలు అలర్ట్ జారీ చేశాయి. 2014-2015 సంవత్సరంలో కూడా ఇలానే తక్కువ వర్షపాతం నమోదై ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అలాంటి పరిస్థితులే మళ్ళీ ఈ ఏడాది పునరావృతం కానున్నట్లు తెలుస్తోంది. కాబట్టి రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి.